వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూడండి, మిషన్కి బాబిన్లో థ్రెడ్ అనేది ఎలా ఫిట్ చేయాలి అనేది నాకు కమెంట్స్లో అడిగారు కాబట్టి నేను చాలా వివరంగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, బాబిన్ అయితే ఇలా మిషన్ కింద ఇలా ఉంటుంది. దీన్ని తీసేసుకొని మనకు ఈ బాబిన్ కింద ఏమన్నా థ్రెడ్స్ అనేటివి కుట్టేటప్పుడు మిగిలింటే ఇలా నీట్గా తీసేయాలండి. తీసేసి బాబిన్ని బయటకు తీసి చూపిస్తాను. చూడండి, ఇదైతే బాబిన్లో మనము థ్రెడ్ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఫిట్ చేసుకోండి. ఈ థ్రెడ్ అనేది ఈజీగా ఉండాలి, చాలా ఫిట్గా చుట్టకూడదు, స్లోగా చుట్టాలన్నమాట. సో ఇది బాబిన్లో ఇలా ఓపెన్ ఫ్రంట్ ఇలా ఉంటుంది. ఇందులో నీడిల్ అనేది దాంట్లో నుంచి బయటకు రావడానికి ఒక సైడ్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి నీడిల్ని ఇలా తీసేసి ఇలా సైడ్కి దీంట్లో నుంచి తీసేయాలన్నమాట. ఇలా లాగితే ఈజీగా రావాలి. ఈజీగా వస్తేనే బాబిన్లో మనం థ్రెడ్ అనేది సరిగ్గా పెట్టినట్టు. సో బాబిన్ అయితే లోపల పెట్టేస్తున్నాను, మిక్కింది నుంచి చూపిస్తాను. చూడండి, ఇదైతే బాబిన్ ఇలా పెట్టిన తర్వాత మనం ప్రెస్ చేయాలన్నమాట. ఇలా లోపలికి ఇలా ప్రెస్ చేస్తే టక్ అనే శబ్దం వస్తుంది. చూడండి, ఇలా ప్రెస్ చేస్తున్నాను, అలా ప్రెస్ చేయాలి. లోపలికి ప్రెస్ చేస్తే టక్ అనే శబ్దం వస్తే బాబిన్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఫిట్ అయినట్టు. చూడండి, నేను దారం అనేది పైనుంచి ఇలా తీసేసుకొని ముందుగా ఈ రౌండ్లోకి తీసుకుంటాను. ఒక్కొక్క మిషన్ ఒక్కో రకంగా ఉంటుంది. తర్వాత దీంట్లో పెట్టేస్తాను. చూడండి, ఇలా పైకి కిందికి కదులుతుంది. దాంట్లో నుంచి నీడిల్లో దారం అనేది పెట్టేసి మన కుడి సైడ్ దారం అనేది తీస్తానన్నమాట. ఇలా తీసిన తర్వాత మనము ఈ పైన ఉన్న దారాన్ని ఒక చేతితో పట్టేసుకొని ఇలా ఒక రౌండ్ తిప్పితే కింది నుంచి దారం కూడా నీడిల్ బయటకు తీస్తుందన్నమాట. సో 2 దారాలు ఇలా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు మనం కుట్టడం అనేది స్టార్ట్ చేయాలి. ఈ కుట్టడం కూడా ఈ మోటార్ ఫుట్ పెటల్ అనేది నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇదే వీడియోలో ఈ మోటార్ది ఫుట్ పెటల్ అనేది నేనైతే ఫుట్ పెటల్ కరెంటు తోటి పనిచేస్తుంది కదా, దానికి ప్లాస్టిక్ కవర్లో చుట్టేసి దానిపై నుంచి ఒక క్లాత్ పెట్టేస్తానమాట. చాలామంది కరెంటు షార్ట్ ఇస్తుందంటారు కదా, అవన్నీ మనకు ఆ కరెంట్ అనేది మన కాలు నుంచి శరీరంలోకి పాస్ కాకుండా చాలా జాగ్రత్తలు అనేటివి నేను తీసుకుంటాను. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ కరెంటు మిషన్ది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక కాలు అనేది మిషన్ మీద పెట్టకూడదు. ఇదైతే నేను నా ట్రైపాడ్ అనమాట. ఈ ట్రైపాడ్ పిన్ మీదనే నేను ఫోన్ అనేది పెడతాను. అక్కడ ఆ సైడ్లో ప్లగ్ చేసేసి కిటికీ ఉంది కదా, అక్కడ ఐరన్కి ప్లగ్ చేసి దీంట్లో ఫోన్ అనేది పెడతాను. చూడండి, కరెక్ట్గా దీంట్లో ఫోన్ పెట్టేసి వీడియో అనేది తీస్తాను. చూడండి, నా కాళ్ళు కింద ఫుట్ పెటల్ ఉంది. ఫుట్ పెటల్ నేను ప్రెస్ చేస్తున్నాను. చూడండి, అక్కడ అసలు ఫుట్ పెటల్ మీకు కనిపిస్తుందో కనిపిస్తలేదో అసలు అక్కడ నేనైతే ఒక టవల్ అనేది దానిపైన వేసేసాను. చూడండి, ఇలా రెడీ చేసుకుంటాను నేను ఫుట్ పెటల్ని. ప్లాస్టిక్ కవర్లో ఫుట్ పెటల్ని ఇలా ముడి వేసేసి పక్కన పెట్టుకొని కింద కూడా ఒక అట్ట అనేది పెట్టాను. చూడండి, కరెక్ట్ నేల మీద పెట్టలేదు, కింద ఒక అట్ట పెట్టాను. అలాగే దానిపైనుంచి అంటే మనం కాలు ప్రెస్ చేసేటప్పుడు తగలకుండా ఉండడానికి అలా ఇది లింక్ అన్నమాట. ఈ మోటార్కి వైరు లింక్ ఇలా ఇచ్చేసారు. సో ఇలా నేనైతే ఈ ట్రైపాడ్తో వీడియో తీస్తాను. చూడండి, బాబిన్లో చాలా ఈజీగా థ్రెడ్ అయితే పెట్టేసి మీకు కుట్టి చూపిస్తున్నాను. ముందుగా ఈ వీడియో ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే, మిషన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ ఇవ్వండి. అలాగే మీ ఫ్యామిలీలో ఎవరన్నా ఇంట్లోనే ఉండి టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి, ఎంతో కొంత ఉపయోగపడుతుంది. అలాగే నాకు కమెంట్స్లో అడిగారు కాబట్టే నేను ఈ వీడియో చేస్తున్నాను. సపరేట్గా నేనైతే అసలు ఫేస్ వ్లాగ్ అనేది పెట్టను. కమెంట్స్లో అడిగారు కాబట్టే ఇలా ఫేస్ వ్లాగ్ పెట్టాల్సి వస్తుంది. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.
కొత్తగా చూసే వాళ్ళకు మీకు ఏదైనా మిషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయొచ్చు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వివరంగా. నా ఛానల్లో అయితే ఖచ్చితంగా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కామెంట్ చేసి అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.